స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ నేను మీ కిరణ్ అండ్ నీట్ యూజీ 2025లో ఛానల్‌లో చూసినా, లేకుంటే నాకు మెసేజ్ చేసేవారు మెంటర్‌షిప్ జాయిన్ అయిదామని వచ్చేవారు చూసినా, మా ర్యాంక్స్‌కి, మా మార్క్స్‌కి సీట్ వస్తుందా లేదా అనే డౌట్ మాత్రం ఫస్ట్ ఉంటుంది. ఆ తర్వాతే కౌన్సెలింగ్ గైడెన్స్ అయినా ఏదైనా కూడా. సో, అలాంటి వారందరి కోసం ఈ వీడియో. మళ్ళీ ఇది చూసాక మాకు సీట్ వస్తుందా లేదా అని అడక్కండి. అండ్ ఏ కాలేజ్‌లో వస్తుందనేటువంటి క్వెషన్ కూడా అది అడక్కండి. సో, ఇప్పుడు మనం చూద్దాం ఖచ్చితంగా ఏ రేంజ్ వరకు చాలా హై స్కోప్ ఉంది. ఒకవేళ రాకుంటే ఏం చేయాలి అనేది కూడా ఈ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ చూసే ముందైతే మీరు కౌన్సెలింగ్‌లో మాకు చాలా ఇబ్బంది ఉంది. మాకు గైడెన్స్, మెంటర్‌షిప్ కావాలనుకునేవారు కిందున్న వాట్సాప్ నంబర్‌కి హాయ్ అని మెసేజ్ చేయండి. అండ్ అక్కడ మీకు ఆప్షన్స్ వస్తాయి. మీరేదో సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇది పెయిడ్ సర్వీస్ మాత్రమే. మెంటర్‌షిప్‌లో జాయిన్ అయితే మీకు సీట్ వచ్చి కౌన్సెలింగ్ అయ్యే వరకు మీకు గైడెన్స్ చేయడం జరుగుతుంది. ప్రయారిటీ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆప్షన్స్ పెట్టుకోవడం, రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ప్రతి ఒక్క హెల్ప్ అయితే చేయడం జరుగుతుంది మీకు. సో, మీరు కావాల్సుకున్న వారు మాత్రమే అక్కడ మెసేజ్ చేయండి. నార్మల్ డౌట్స్‌కైతే చేయకూడదు. అది ఓన్లీ మనకు మెంటర్‌షిప్ వాళ్ళ కోసం మాత్రమే క్రియేట్ చేసినటువంటి నంబర్. సో, వాళ్ళు మాత్రమే అక్కడ మెసేజ్ చేయండి. అండ్ మిగతా వారు ఇక్కడ వీడియోస్ ఫాలో కండి. ఖచ్చితంగా మీకు అన్ని యూజ్‌ఫుల్ వీడియోస్ అయితే వస్తాయి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే. సో, ఇప్పుడైతే మనం ఓయూ అండ్ ఏయూ అండ్ ఎస్‌వియు సో, మనకెంత కంఫర్టబుల్ రేంజ్‌లో వస్తుందనేది కూడా చూద్దాం. అండ్ ఇక్కడ మనకు వెబ్‌సైట్ కూడా ఉంది. ప్రతి కాలేజ్ లోకల్ అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ 2024 ఎలా కట్ అయింది, ప్రతి కేటగిరీ ఎక్సెప్ట్ ఈడబ్ల్యూఎస్ అనే వెబ్‌సైట్ కూడా నేను మెంటర్‌షిప్‌లో జాయిన్ అయిన వారికి ఇస్తాను. అండ్ ఇంక మార్క్స్ వైస్‌గా అయితే బిఫోర్ 4 ఇయర్స్ నుంచి కూడా ఉంది. సో, ఇప్పుడు మనం చూద్దాం. సో, యాక్చువల్‌గా ఎంత కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది. డెఫినిట్‌గా అంటే కట్ ఆఫ్ మనం ఫస్టే చెప్పాం. సో, ఇప్పుడు నేను మీకు సేఫ్ స్కోర్స్ చెప్తాను. సేఫ్ స్కోర్స్ అండ్ కిందున్న వారి పరిస్థితి ఏంటనేది కూడా చూద్దాం. సో, ఇది రీజియన్ వైస్‌గా ఓయూ. సో, ఇది మీరు చాలామంది అడుగుతున్న క్వెషన్స్‌ని బట్టే ఇది చేస్తున్నాను గుర్తుపెట్టుకోండి. సో, చాలా రీసెర్చ్ నేనిది చాలా ఛానల్స్ అంటే చాలా వెబ్‌సైట్స్, ప్రముఖ కోచింగ్ ఇన్‌స్టిట్యూషన్స్ అన్నీ యావరేజ్‌గా అన్నమాట ఇది. సో, ఇది చాలా స్టాండర్డ్‌గా ఉంటుంది. సో, దాదాపు అండ్ రాని వారు కూడా చాలా పెద్ద డిసప్పాయింట్ ఏం కాకండి. చాలా లైఫ్ ఉంటుంది ముందు. ఎన్నో రకాలుగా డెవలప్ అయిన వారుంటారు. సో, ఇదే జీవితం అయితే కాదు. సో, ఫస్ట్ ఓయూ అన్నీ ఓపెన్ చూద్దాం ఫస్ట్. ఏయూ, ఓయూ అండ్ ఎస్‌వియు. సో, సేఫ్ అన్నట్టు ఇది కట్ ఆఫ్‌లో చెప్పట్లేదు. ఈ రేంజ్ మాత్రం చాలా డౌట్‌లో ఉంది. సో, ఇది బార్డర్ రేంజ్ 50-50 అని మనల్ని అడిగే వారికి నేను మాక్సిమం చెప్తూ ఉంటాను. ఆ రేంజ్ చెప్తున్నాను. ఓపెన్ చూస్తే ఓయూ రేంజ్‌లో 390-400-410 సో, ఈ రేంజ్‌లో సో, ఇటొచ్చే వరకు కాస్త పెరిగి ఇక్కడ వరకు చాలా ఇంకా కిందికెళ్ళే వరకు చాలా కష్టం. మనకిప్పుడున్న ఆల్ ఇండియా రిజల్ట్స్‌ని బట్టి అన్ని ఇన్‌స్టిట్యూషన్స్ ఇచ్చినటువంటి కట్ ఆఫ్స్ 390-410 ఈ పైన కంఫర్టబుల్‌గా వస్తుంది. అండ్ ఈ 400, 410 వరకు కూడా కొంచెం స్కోప్స్ ఉన్నాయి. ఇంకా 390 కింద చాలా కష్టమని అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇది 50-50 రేంజ్ అన్నమాట. 390-410 అనేది 50-50 రేంజ్. ఆ కిందున్న వారు కూడా అంటే మాకు లాంగ్ టర్మ్ ఎళ్ళాలా? లేకుంటే ఉండాలా? అని అడుగుతున్నారు. సో, కౌన్సెలింగ్‌లో అయితే మీరు 390-410 ఈజీగా పార్టిసిపేట్ చేయడమే కదా ఎలా అయినా. సో, లాంగ్ టర్మ్ ఎళ్ళినా కూడా ఇది కంటిన్యూ చేసుకోవచ్చు. అండ్ కిందున్న వారు కూడా ఇంకా మనకు లోకల్ లిస్ట్ వచ్చేదాకా చూడండి. అప్పుడు కూడా 100% లోకల్ మెరిట్ లిస్ట్ త్వరలో రాబోతుంది. దాన్ని బట్టి కూడా మళ్ళీ చెప్దాం. అండ్ ఏయూలో చూస్తే సో, ఇదంతా నేను మళ్ళీ చెప్పను. సో, ఇది డేంజర్ జోన్ రేంజ్ అనుకోండి. ఇప్పుడు మనం చెప్పే రేంజ్ డేంజర్ జోన్ 50-50 ఇంకా కిందున్న వారికి తక్కువ ఛాన్సెస్, పైనున్న వారికి ఎక్కువ ఛాన్సెస్. సో, కింద కూడా కొంతవరకు రావచ్చు. పైన కూడా కొంతవరకు రాకపోవచ్చు. అలాంటి రేంజ్. సో, ఫస్ట్ ఓయూ అయిపోయింది. నెక్స్ట్ ఏయూ చూద్దాం. ఏయూ ఓపెన్ 470-485 సో, ఈ మార్క్స్ రేంజ్ అనమాట. సో, డేంజర్ జోన్. అండ్ కిందున్నవారు నేను చెప్పాను కదా! ఇంకా హోప్స్ చాలా తక్కువ. ఇప్పుడున్న డేటాను బట్టి పైనున్న వారికి కాస్త ఎక్కువ. అండ్ కింద కూడా కొద్ది దూరం రావచ్చు. పైన కూడా కొద్ది దూరం రాకపోవచ్చు. సో, ఇదైతే డేంజర్ జోన్ మార్క్స్ అన్నమాట. మీరు ఇప్పుడు మనం లోకల్ లిస్ట్ వచ్చేదాకా వెయిట్ చేసి అప్లై చేసుకోవడం మీకు దాదాపు థర్డ్, ఫోర్త్ రౌండ్ వరకు కూడా తెలియకపోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకో విషయం సిక్స్త్ రౌండ్‌లో కూడా అనూహ్యంగా సీట్లొస్తాయి. తక్కువ మార్కులొచ్చి ఓపికగా వెయిట్ చేసే వాళ్ళకు ఎక్కడ సీట్ తీసుకోని వారికి. అండ్ ఎస్‌వి చూసినట్లయితే 460-470 ఓపెన్. సో, ఇది 50-50 రేంజ్. వెరీ లెస్, వెరీ హై స్కోప్ అండ్ ఇక్కడ 50-50 స్కోప్ అనేది చాలా తక్కువ. అంటే 50-50 రేంజ్‌లో ఉన్నట్టు ఇంకేమైనా కావచ్చు అనేటువంటి మార్క్స్. సో, ఇదైతే ఎస్‌వికి సంబంధించి ఓపెన్. అండ్ నెక్స్ట్ మనం బీసీఏ చూద్దాం. బీసీఏ చూసినట్లయితే ఓయూ.
ఓయూలో బీసీఏ 330-345 ఇలాంటి రేంజ్. ఓకేనా. సో, ప్రతిసారి నేను ఈ రేంజ్ గురించి చెప్పను. సో, ఇదైతే 50-50 రేంజ్. ఇక్కడ మరీ తక్కువ ఛాన్సెస్, పైన హై ఛాన్సెస్ అన్నమాట. సో, ఇది రేంజ్. సో, ఇదైతే మీరు ఎలాగో కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేసి థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ రౌండ్ వరకు చూడడమే. సో, అప్పటి వరకు లక్కీలో కూడా వచ్చిన వారున్నారు చాలామంది. సో, అలా కనీసం కొంతమందైనా ఉంటారు. సో, అందులో మీరు కూడా ఉండొచ్చు. నెక్స్ట్ బీసీఏలో బీసీఏ కనుక చూసినట్లయితే 445-55. సో, ఈ రేంజ్. అండ్ ఎస్‌విలో చూసినట్లయితే ఈ రేంజ్ 430-445. సో, ఇదన్నమాట ఎస్‌విలో 50-50 రేంజ్. అండ్ నెక్స్ట్ చూస్తే బీసీబీ. సో, ఓయూలో బీసీబీ చూస్తే 375-85, 50-50 రేంజ్. అండ్ నెక్స్ట్ చూస్తే ఏయులో చూసినప్పుడు 435-445. అండ్ ఎస్‌విలో చూస్తే 435-445. సో, ఇదైతే మీకు 50-50 రేంజ్ ఆఫ్ మార్క్స్ నీట్‌లో. సో, నెక్స్ట్ సి చూసినప్పుడు ఓయూలో 345-55. ఓకేనా. సో, ఏమైనా జరగొచ్చు అనేటువంటి రేంజ్ ప్రెజెంట్ ఉన్న డాటాను బట్టి. అండ్ అదే బీసీసీ ఏయులో 445-55. అండ్ ఎస్‌విలో చూస్తే 395-410. 395-410. ఇదైతే ఓయూ, ఏయూ అండ్ ఎస్‌వియుకి సంబంధించి. అండ్ బీసీడీ గనుక చూసినట్లయితే ఓయూలో 380-400. సో, 395 అనుకోండి. సో, ఇదైతే 50-50 రేంజ్, లెస్ ఛాన్స్, హై ఛాన్స్ అనేటువంటి ఈ ఈ ప్రాసెస్‌లో ఇలా చూసుకోవాలి మీరు. అండ్ బీసీడీ ఏయులో చూసినట్లయితే 460-470. అండ్ ఎస్‌విలో చూసినట్లయితే 435-445. సో, ఇదైతే బీసీడీకి సంబంధించినటువంటిది. అండ్ బీసీఈలో చూస్తే ఓయూలో 385-95. అండ్ ఏఈలో చూస్తే 385-95. అండ్ ఎస్‌విలో చూసినప్పుడు 425-435. సో, ఈ రేంజ్ అయితే బీసీఈకి సంబంధించి 3 రీజియన్స్‌లో ఇది కంప్లీట్. చాలా మనం కట్ ఆఫ్స్ చూసి కాస్త నమ్మదగ్గ వారందరు కట్ ఆఫ్ చూసి ఓవరాల్‌గా చేసినటువంటి రేంజ్ అన్నమాట ఇది. అండ్ ఎస్‌సి చూసినట్లయితే ఓయూలో 345-55. అండ్ ఏఈలో 395-410. అండ్ ఎస్‌విలో 395-405. ఇది ఎస్‌సికి సంబంధించి ఓయూ, ఏయూ అండ్ ఎస్‌సికి సంబంధించినటువంటి రేంజ్. అండ్ ఎస్టీ కనుక ఓయూలో చూసినట్లయితే 355-365. అండ్ ఏఈలో చూసినట్లయితే 375-385. సో, దీని కట్ ఆఫ్ మార్క్స్‌లో మీరు భావించొద్దు, రేంజ్ చెప్తున్నాను. సో, ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు. అండ్ ఇంకా మనం అన్నీ అబ్జర్వ్ చేసి ఓవరాల్‌గా చెప్పేటువంటి రేంజ్ అన్నమాట. అండ్ ఎస్‌వియులో 375-385. సో, ఈ రేంజెస్ 50-50 రేంజ్, లెస్, మోర్.